ఉక్కు స్తంభం దగ్గరికి రీచ్ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్. అక్కడే శ్రీవారి పాదాలు ఉన్నాయి, నరసింహస్వామి వారి పాదాలు. ఇదే మా బ్యాచ్. బ్రో హాయ్. హాయ్ బ్రో. అందరం ఆంధ్రానే. ఆంధ్ర నుంచి తెలంగాణకు పోయినారు, తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాకి వచ్చారు, అంతే కదా బ్రదర్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ KCN తెలుగు వ్లాగ్స్. ఇవాళ మనము అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోబోతున్నాము. అలాగే ఉగ్రస్తంభాన్ని కూడా దర్శించుకోబోతున్నాము ఫ్రెండ్స్. దారి మధ్యలో ఇక్కడ చూడండి, మనము ఎక్కువగా నదీ ప్రవాహాలు, వాగు ప్రవాహాలు చూసింటాం. ఇక్కడ బటర్ఫ్లైస్ ఒక ప్రవాహంలాగా వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది వాటికి మేటింగ్ టైం అనుకుంటా. ఒక ప్రవాహంలాగా చూస్తే అలాగే కనపడుతుంది చూడండి. ఎక్కడ చూసినా బటర్ఫ్లైస్ ఉన్నాయి. రంగురంగుల సీతాకోక చిలుకలు ఇక్కడ కాలనీ లాగా ఏర్పడ్డాయి చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంత దగ్గరికి వచ్చినా కానీ భయపడకుండా వాటి పనులు అవి నిమగ్నమై ఉన్నాయి. చూడండి, ఎన్నో రంగుల సీతాకోక చిలుకలు ఇంత దగ్గరగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ సీనరీ చాలా అందంగా ఉంది కదా. చాలా వరకు బటర్ఫ్లైస్ ఈ వెహికల్స్ యొక్క వేగానికి తట్టుకొని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కింద పడి ఉన్నాయి. చూడండి, ఎక్కడ చూసినా సీతాకోక చిలుకల ప్రవాహమే కనపడతా ఉంది. ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చాను ఫ్రెండ్స్. టెంపుల్ లోపల మొబైల్స్ అలవ్ లేదు కాబట్టి బయట నుండి వచ్చిన కాడికి వీడియో తీయడం జరుగుతుంది. ఇక్కడే కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత మనం ఉగ్రస్తంభం దగ్గరికి అయితే మన ప్రయాణాన్ని మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఇప్పటికే కాస్త సమయం మించిపోయింది. అహోబిలంలో ఈ జలపాతం యొక్క అందాలు గుడి మొదటి నుండి పై వరకు చూస్తూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఈ జలపాతంలో నీటి ప్రవాహము సీజన్ను బట్టి మారుతుంది, కానీ ప్రవాహం అయితే నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. చూడండి ఎంత రమణీయంగా ఉందో ఈ దృశ్యము. ఆ పిల్లోడికి చేపలు కావాలంట. చేపలు ఇక్కడున్న చేపలు బాగా నచ్చినట్టున్నాయి. ఇలా చూడండి ఫ్రెండ్స్, పెద్ద బండరాయి నుంచి నీరు మనం ట్యాప్ ఓపెన్ చేస్తే ఏ విధంగా అయితే వాటర్ ఫ్లో అవుతుందో అంత వేగంగా వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం కథ అనేది ఆ దేవుడికి ఎరుక. అందుకే ఇక్కడ నీళ్లు ఫిల్టర్ నీళ్ళ కంటే స్వచ్ఛంగా ఉంటాయి. చూడండి, మొత్తం ఎక్కడ చూసినా రాళ్ళకి నాచు పట్టి ఉంది. ఇప్పుడే వరాహ నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని జ్వాలా నరసింహస్వామి వారి సన్నిధికి వెళ్తున్నాము. ఆ పైన ఉన్నాడు ఆయన. ఇక ఆ పైన వచ్చేసి ఉక్కు స్తంభము. భక్తులు వెళ్తే వాళ్ళతో పాటు నేను వెళ్తాను. సింగిల్గా అంటే కష్టము, గ్రూప్గా వెళ్తేనే
బాగుంటుంది. లాస్ట్ టైం కాదు, ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి వీడియో అహోబిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. ఇప్పుడు సమయం వచ్చేసి 11:45 అయింది ఫ్రెండ్స్. ఉక్కు స్తంభం దగ్గరికి వెళ్ళడానికి వీలవుతుందో కాదో అనుకుంటా ఉండగా ఆ ముందు వెళ్తున్న ఫ్యామిలీ ఉక్కు స్తంభం దగ్గరికి వెళ్తారంట. సో వాళ్ళతో పాటుగా అట్లా వెళ్ళేసి ఉక్కు స్తంభం దర్శనం చేసుకొని వచ్చేద్దాము. ప్రజెంట్ 11:45 సమయము. రిటర్న్ వచ్చేసరికి ఏ సమయం అవుతుందో చూడాలి. ఆల్రెడీ ఉక్కు స్తంభాన్ని దర్శించుకొని రిటర్న్ వస్తున్న వాళ్ళు ఉదయం 6 గంటలకే బయలుదేరారంట. హాయ్ ఫ్రెండ్స్, ఇది ట్రెక్కింగ్ జోను. బ్రదరు కృష్ణా జిల్లా నుంచి, నేను ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి బ్రదర్ మణిదీప్ బ్రదరు. ఆ పైన కుమార్ బ్రదరు ఎక్కుతా ఉన్నాడు చూడండి. ఇది చాలా స్లోప్ ట్రెక్కింగ్ జోన్, ఇది డేంజరస్గా ఉంది. ఈ గ్రూప్తో నేను కూడా యాడ్ అయ్యి పైకి వెళ్తున్నాము. హాయ్ చెప్పండి బ్రదర్. కింద ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వస్తే చిన్నగా అడుగులో అడుగేసుకుంటా పైకి వెళ్ళేద్దాము. ఇది నుంచి ఇంకొక గంట ఈజీగా పడుతుంది. కొంచెం బెండ్ కానీ బ్రదర్, స్ట్రైట్గా రావద్దు, కొంచెం ముందుకు లోపలికి బెండ్ కావాలి. ఇది మా గ్రూప్ ఫ్రెండ్స్, దాదాపు 6 మంది వెళ్తా ఉన్నాము. ఇంకో బ్రదరు ఆపసోపాలు పడతా ఉన్నాడు, దగ్గరికి వచ్చేసాడు. వాటర్ చాలా స్కేర్ సిటీలో ఉన్నాం, వాటర్ స్కేర్ సిటీలో మనం. నల్లమల్ల కొండల్లో ఉక్కు స్తంభం దగ్గరికి రీచ్ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్. అక్కడే శ్రీవారి పాదాలు ఉన్నాయి, నరసింహస్వామి వారి పాదాలు. ఇదే మా బ్యాచ్. బ్రో హాయ్. హాయ్ బ్రో. అందరం ఆంధ్రానే. ఆంధ్ర నుంచి తెలంగాణ పోయినారు, తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాకి వచ్చారు. అంతే కదా బ్రదర్? తినదగిందేలే, చిక్కి ఇస్తున్నాడు బ్రదర్. బాటిల్ కోసం ఎగబడుతున్నాయంట అవి. నాదా ఉందా బాలు బ్రో? ప్రశాంతంగా రండి. అల్లంత దూరాన్ని ఉన్నాడు ఆయన. ఓ ఉన్నాయా? అందుకు అది ఆహారం కోసం ఇబ్బంది పడతా ఉన్నాయి. రే భయ్యా, అక్కడ గుండి ఫోటోలు తీసిన పైన తీసుకోరా రారా.
నరసింహస్వామి వారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఉక్కు స్తంభం, ప్రహ్లాదుని ఉక్కు స్తంభం దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుండి వ్యూ చూస్తే నల్లమల్ల అడవి పచ్చని చీర కట్టుకున్నట్టుగా ఉంది. పచ్చ చీర కట్టుకున్న నల్లమల్ల అభయారణ్యం. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ 4 జోన్లో ఉంది. లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంతకు వచ్చాము. అహోబిలం ఉక్కు స్తంభం దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుండి చూస్తే వ్యూ ఇలా ఉంది ఫ్రెండ్స్. స్వచ్ఛమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ. సో ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం టైం ఎంత అయింది బ్రో? 1 గంట అయింది. వీడియో తీస్తున్నాను కదా. సో ఐ రీచ్ మై డెస్టినేషన్. ఇంకా ఉక్కు స్తంభం ప్రదక్షిణ చేసుకొని కిందికి వెళ్దాం. దీంతో కొంచెం అడ్వెంచరస్గా ఉంది కదా. ఏం బ్రదర్? అదే ఇంత దూరం బాగా తీసుకొచ్చారు. 2 స్టీల్ నిచ్చెనలు తెచ్చినారు బాగానే. బ్రో రాండి, వాళ్ళు రాలేదా? ఓకే. కుమార్ బ్రదరు అడుగు దూరంలో ఉన్నాడు. హాయ్ బ్రో. సో మొత్తానికి మేము డెస్టినేషన్ రీచ్ అయ్యాము. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. మొత్తం మూడు నిచ్చెనలు ఉన్నాయి బ్రదర్. 3 నిచ్చెనలు ఉన్నాయి స్టీల్వి. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇవి లేవు. అదే ఉక్కు స్తంభం, శ్రీవారి పాదాలు. ఈ అద్భుతం చూడడానికి మనం వచ్చాము అక్కడ నుండి. ఓకే. తీయాలా?
చేతులు బాగా చేతులు కోళ్ళు కదా. బ్రో ఎక్కేటప్పుడే చెప్పాడు దిగేది చాలా కష్టమని. దాన్ని నిరూపిస్తున్నాడు ఆయన చేష్టల ద్వారా కదా. ఎగ్జాక్ట్లీ. ముందుకు పెడుతున్నారు బ్రో, మీరు బరువు అంతా ముందుకు పెడుతున్నారు. వెనక్కి కూర్చోాలి, ఇట్లా వెనక్కే ఉండాలా. అట్లా ముందుకు పెడితే ముందుకు పడే అవకాశం ఉంటుంది. బాలు బ్రో మనల్ని రీచ్ అవుతున్నాడు బాగానే. ఆయన అక్కడ దర్శించుకున్న తర్వాత వేగం పెరిగింది. అవునవునులే. ఎక్కేటప్పుడు ఓన్లీ కాళ్ళతోనే, కాళ్ళ మీదనే ఆధారపడాలి. దిగేటప్పుడు చేతులు కాళ్ళు అన్నీ ఆధారపడవచ్చు కదా. చిన్నగా చిన్నగా. యువకుల జంట వేగంగా పోతుంది ముందుకు. వాటర్ గ్రావిటీ. ఈ ప్రాంతంలో 365 రోజులు మనకు నీటి ధారలు కొండపై నుంచి పడతానే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ నీరు ఎలా ఉంటుందంటే మనకు ఆల్కలిన్ వాటర్ లాగా ఉంటుంది. అంత స్వచ్ఛమైన వాటరు. ఆల్కలిన్ వాటర్ కాదు, ఆల్కలిన్ వాటరే, ప్యూర్ వాటర్ ఇక్కడ వస్తుంది. అక్కడ ఉంది చూడండి, ఆ పిల్లలు ఉన్నారు కదా, అక్కడ నీటి ధారలు పడుతూ ఉన్నాయి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరలో. ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత జ్వాలా నరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. చూడండి నీటి ధారలు వస్తూనే ఉన్నాయి. సార్ ఒకప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎందుకో మరి క్లోజ్ చేసినారు. ఎందుకో క్లోజ్ చేసినారు మరి. ఇది చాలా అసలు ఈ విధంగా చేసి క్లోజ్ చేయడం ఎందుకో మరి అర్థం కాదు. పోనీ క్లోజ్ చేసినా కానీ నైట్ ఒకనొక టైంలో క్లోజ్ చేసుకొని పడుకోండి అంటే కింద రెస్ట్ తీసుకుని బాగుంటుంది. దండి 100 అయింది బ్రో, 100లోనే పడతారు. 100 కాదు. కాలక్షేప మండపం ఖాళీగా ఉంది ఇప్పుడు.
ఈరోజు నవనారసింహమూర్తులందరినీ దర్శించుకుందామని చెప్పేసి వచ్చాను. కాకపోతే లేటుగా బయలుదేరడం వల్ల పావనరసింహస్వామి వారిని దర్శించుకోలేకపోయాను. ఇంకోసారి మొత్తం నవనారసింహులందరినీ దర్శించుకొని కొత్త వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఇది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ యువర్ KCN తెలుగు వ్లాగ్స్.